హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్జీ వ్లాగ్స్. ఎప్పటిలాగా ట్రావెలింగ్ వ్లాగ్ కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా వీడియో అయితే పెడుతున్నాను. ముందుగా మీరు థంబ్నెయిల్లో ఆల్రెడీ చూసే ఉంటారు కదా. సో మా పేరెంట్స్ది 30th వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఎలా చేసాము, ఏ రిసార్ట్లో చేసాము, డెకరేషన్ ఎవరు చేశారు, ఏ ఈవెంట్ ఆర్గనైజర్ లేకుండా మా ఓన్ ఐడియాస్తో మంచిగా ఎలా చేసాము అనేది, ఈ రిసార్టే ఎందుకు చూస్ చేసుకున్నాము, 250 కప్ కేక్స్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఇంకా డిన్నర్ ఎందుకు అలా అరేంజ్ చేయాల్సి వచ్చింది, ఫుడ్ మెనూ ఏంటి, ఇదంతా కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈ వెడ్డింగ్ యానివర్సరీ సిరీస్ వచ్చేసి ఒక 3 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తాను. ఒకే వీడియోలో మొత్తం వీడియో పెట్టాలంటే చాలా లెంతీ అవుతుంది కదా. సో అందుకని మా ఐడియాస్ మీకు కూడా ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసి ప్రతి ఒక్కటైతే డీటెయిల్గా చెప్తాను. ఎలా చేసాము, ఎక్కడ చేసాము అనేది అంతా కూడా ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్తాను. వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఐడియాస్లో మీకు ఏ ఐడియా నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూస్తున్నారు కదా, అందరం మంచిగా రెడీ అయిపోయి ఫుల్ జోష్లో ఉన్నాము. రిలేటివ్స్ కూడా అందరు వస్తూ ఉన్నారు. సో వచ్చిన వాళ్ళకి అందరికి కూడా రౌండ్ టేబుల్స్ అయితే అరేంజ్ చేసాం కదా. సో దానిపైన మనము మెనూ కార్డ్ పెట్టాము, అలాగే వాళ్ళ ఫ్యామిలీ నేమ్ కూడా పెట్టాము. సో వచ్చిన గెస్ట్ని డైరెక్ట్గా వాళ్ళ టేబుల్ దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నాం. సో ఒక్కొక్క టేబుల్కి 6 చైర్స్ లాగా అరేంజ్ చేసాము. సో 250 మెంబర్స్ వరకు అలా వచ్చారు. వెరీ లిమిటెడ్ మెంబర్స్, అంటే దగ్గర రిలేటివ్స్ని మాత్రమే పిలిచాము. సో ఇది యానివర్సరీ లాగా కాకుండా కొంచెం ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా ఉండాలని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసాం. మాకు మామిడి తోటలో ఈవినింగ్ టైం చేసుకోవాలి ఫంక్షన్ అని ఆ ప్లాన్ అయితే ఉండేది. సో మామిడి తోటలో ఉండే రిసార్ట్ కోసం సర్చ్ చేస్తూ ఉంటే మాకు కొత్తూరు జేపీ దర్గా దగ్గర ఉండే ఎంపీఎన్ రిసార్ట్స్ కనిపించింది. సో వెళ్ళి చూస్తే బాగా అనిపించింది. పెద్దగా ప్లేస్, ఇంకా ఇది మామిడి తోట కిందంతా గ్రాస్ బాగా అనిపించింది. స్విమ్మింగ్ పూల్ వ్యూ అంతా బాగా అనిపించింది. సో అందుకని ఇది చూస్ చేసుకున్నాం. అండ్ మెయిన్లీ మాకు నైట్ ఒక 100 మెంబర్స్ అకామిడేట్ అయ్యేలాగా రూమ్స్ అయితే కావాల్సింది ఉండేది. సో ఇక్కడ స్విమ్మింగ్ పూల్ వ్యూలో ఒక 7-8 రూమ్స్ అలా ఉండే, అన్నీ కూడా వేసి, ఇంకా బ్యాక్ సైడ్ కొత్తగా డార్మెటరీస్ ఇంకా రూమ్స్ కూడా అయినాయి, అవి కూడా అన్నీ వేసినాయి. సో అంత కలిపి మొత్తం ఒక 100 మెంబర్స్కి అయితే అరేంజ్ చేస్తామని చెప్పారు. సో అందుకని ఇంకా ఇదే చూస్ చేసుకున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నది బ్యాక్ డ్రాప్. ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడే దిగుదామని ఇలా ప్లాన్ చేసాం. మనకి స్టేజ్ అంటే డాన్స్ ఫ్లోర్ కమ్ స్టేజ్ ఉంది. ఇక్కడ చూడండి, మా అన్నయ్య వాళ్ళు వదినలు అందరూ మేకప్ అవుతున్నట్టున్నారు రూమ్లో. సో అన్నయ్య వాళ్ళు ఈ బ్యాక్ డ్రాప్ దగ్గర ఫస్ట్ బోనీ చేసినారు. తను మా అన్నయ్య. ఏం చేస్తున్నారు? ఏదో మీ ప్లేస్ తీసుకుందామని ట్రై చేస్తున్నాం కానీ కానీయదుగా మీరు. అవునా, సరే ఇక వెళ్ళండి. అంతేగా, ఇంకా తప్పదుగా మాకు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓకే, థ్యాంక్ యూ. సో తిను మా వదిన. అన్నయ్య వదిన వాళ్ళు యూకేలో ఉంటారు కాబట్టి ఎప్పుడు మన వ్లాగ్స్లో అయితే కనిపించలేదు. అండ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఇక్కడికి విచ్చేసిన బంధుమిత్రులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టుడే ఫర్ అవర్ సెలబ్రేషన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న సర్ప్రైజ్. సో సర్ప్రైజ్ ఏంటంటే, చాలా రోజుల నుంచి పెద్దైన వాళ్ళకి షష్ఠి పూర్తి చేయాలని అనుకుంటున్నాం. సో అది ఎప్పుడు పెండింగ్ పడుతూనే ఉంది. అది ఇప్పుడు చేసేద్దాం ఈ ఫంక్షన్లో అని అలా ప్లాన్ చేసాం. ఈ షష్ఠి పూర్తి చేస్తున్నామని పెద్దైన వాళ్ళకి ఎవరికి తెలియదు. సడన్గా అప్పుడే అందరికీ చెప్పేసినాం. సో పెద్దైన వాళ్ళు కూడా అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు. సో ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినారు. సో ఈ కేక్ కటింగ్ తర్వాత చిన్నపిల్లల డాన్సెస్ అయితే వస్తాయి, అవి చూద్దాం. డాన్స్ వీడియోస్ అయితే మొత్తం పెట్టట్లేదు, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి కొంచెం చిన్న చిన్న బిట్స్ మాత్రం పెడుతున్నాను.
సో నెక్స్ట్ వచ్చేసి పిల్లలకు ఒక గేమ్ అయితే ప్లాన్ చేసినాం. లైక్ అరౌండ్ 12 to 14 years బిలో పిల్లలకి ఒక గేమ్ అయితే ప్లాన్ చేసాం. సో ఈ గేమ్ ఏంటంటే అందరు సర్కిల్ లాగా ఫామ్ అయ్యి మ్యూజిక్ వస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటారు. సో మనం ఏదైతే లైక్ గ్రూప్ ఆఫ్ 3, గ్రూప్ ఆఫ్ 2 అట్లా చెప్తామో వాళ్ళు దాన్ని బట్టి 3 మెంబర్స్, గ్రూప్ ఆఫ్ 3 అంటే 3 మెంబర్స్ పట్టుకొని నిల్చోవడం, గ్రూప్ ఆఫ్ 2 అంటే 2 మెంబర్స్ పట్టుకొని నిల్చోవడం. సో ఎక్స్ట్రా ఎవరు మిగిలి ఉంటారో వాళ్ళు అవుట్ అనమాట. గ్రూప్ ఆఫ్ 3 అంటే పిల్లలు ఎవరు చేయి వదలడానికి ఇష్టపడట్లేదు. అవుట్ అవ్వాలని ఎవరికి ఉంటుంది చెప్పండి, విన్ అవ్వాలని ఉంటుంది కదా. సో పిల్లలు చేయి వదలట్లేదు. ఇంకా లాస్ట్కి మా మన్విత్కే బయటికి రమ్మని అంటే ఇంకా ప్రోగ్రామ్ అయిన తర్వాత ఒక 2 days 3 days వరకు మమ్మీ నన్ను ఎందుకు బయటికి పంపించావు, మమ్మీ నన్ను ఎందుకు బయటికి పంపించావని ఫీల్ అయ్యిండు పాపం. కానీ వచ్చిన గెస్ట్ని ఎట్లా పంపిస్తాం చెప్పండి. సో అందుకని మా మన్విత్నే బయటికి రా అని చెప్పాను. సో ఇంకా లాస్ట్కి పార్టిసిపేట్ చేసిన పిల్లలకి అందరికి కూడా చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. యాక్చువల్గా మా మమ్మీ వాళ్ళు అవుట్ఫిట్స్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళినారు. సో అందుకని ఈ గ్యాప్లో మేమైతే కిడ్స్ గేమ్స్ ఇంకా కిడ్స్ డాన్స్ అవి ప్లాన్ చేస్తాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కప్ కేక్స్ అరేంజ్ చేస్తున్నాం. ఆ కేక్ స్టాండ్ మేము అమెజాన్లోనే తీసుకున్నాం. సో ఈ స్టాండ్కి సపరేట్గా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో కప్ కేక్స్ అయితే ఆర్డర్ ఇచ్చాం. ఇంకా పైన మెయిన్ కేక్ ఉంటుంది కదా, అది 1.5 kg వరకు అట్లా అది సపరేట్ కేక్ ఆర్డర్ ఇచ్చాము. అండ్ దీంతో పాటు ఒక 250 కప్ కేక్స్ కూడా అవి ప్లమ్ కేక్వి ఆర్డర్ ఇచ్చాము. సో క్రీమ్ బేస్డ్ అంటే కొంచెం అంత ఇష్టపడారు కదా కొంతమంది క్రీమ్ తినడానికి. ఇంకా మఫిన్స్ అంటే డాడీ వాళ్ళకి నచ్చలేదు. సో అందుకని ప్లమ్ కేక్ని కప్ కేక్స్ లాగా అట్లా ఆర్డర్ ఇచ్చాము. ఈ డెకోర్ అంతా కూడా SNP ఈవెంట్స్ వాళ్ళు చేశారు. నేను ఇవన్నీ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను. మీకు యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్పేసి నేను చెప్తున్నాను. మాకు ఇవన్నీ సర్వీసెస్ వీళ్ళు చేసిన సర్వీసెస్ అన్నీ కూడా నచ్చినాయి కాబట్టి మీకు చెప్తున్నాను. అంతే తప్పించి ప్రమోషనల్ వీడియో అయితే అస్సలు కాదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా డాడీ ఫ్రెండ్స్. నేను చిన్న ఉన్నప్పుడు వీళ్ళందరూ నన్ను ఎత్తుకొని ఆడిపించేవాళ్ళు. సో వీళ్ళందరినీ చూసి ఎంత హ్యాపీ అనిపించిందో. వాళ్ళు చిన్నప్పటి ఫొటోస్ కూడా చూపించినారు వాళ్ళ మొబైల్స్లో. సో మమ్మీ వాళ్ళు అయితే అవుట్ఫిట్స్ చేంజ్ చేసుకొని వచ్చేసినారు. ఇప్పుడు మమ్మీ వాళ్ళది ఎంట్రీ ఉంటుంది. సో మా మమ్మీని డాడీని మా మన్విత్ అయితే తీసుకొని వస్తున్నాడు. వాళ్ళలా ముగ్గురు సెంటర్లో నడుచుకుంటూ వస్తుంటే ఒక సైడ్ కోల్డ్ ఫైర్స్, ఇంకో సైడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఏమన్నా పెట్టిండ్రా కరెక్ట్ ఆ టైంకి. మంచి సాంగ్ బాగా అనిపించింది. ముగ్గురు అలా వస్తుంటే నాకైతే లైవ్లో గూస్ బంప్స్ వచ్చేసినాయి. వాళ్ళు అలా నడుచుకుంటూ వస్తుంటే చూస్తూనే ఉండిపోయాను. మీరు చూడండి ఇప్పుడు ఎంత బాగా అనిపిస్తుందో. యూజువల్గా అన్ని ఫంక్షన్స్లో కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే ఇంక అందరు వచ్చి తినిపియడము, లేదంటే గిఫ్ట్స్ ఇచ్చి ఫొటోస్ దిగడము, ఇలా క్యూ ఫామ్ అవుతుంది కదా. సో అప్పుడు అందరికీ కూర్చున్న వాళ్ళకి అందరికి బోరింగ్గా అనిపిస్తుంది కదా. సో అందుకని అట్లా వద్దు అని చెప్పేసి కేక్స్ అనేది సపరేట్గా కప్ కేక్స్ ప్లాన్ చేసినాం కదా. సో మమ్మీ వాళ్ళు కేక్ కట్ చేసిన వెంటనే ఈ కప్ కేక్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. వాళ్ళ అదే గెస్ట్ ఉండే టేబుల్స్ పైనకి సర్వ్ చేయాలి అన్నట్లు ఇలా ప్లాన్ చేసాం. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మా అన్నయ్య అయితే డాడీని వెనక్కి లాగుతున్నారు. మరి మమ్మీ ఏం చేస్తుందో దండ వేయడానికి. మొత్తానికి డాడీ అయితే వేసేసినారు. నెక్స్ట్ ఇప్పుడు మమ్మీ టర్న్. మా అమ్మ ఏం చేస్తుందో చూడాలి. ఓహో అల్లుడి గారి సపోర్ట్ బాగానే ఉంది, గట్టిగా తీసుకెళ్ళి మరీ వేయిస్తున్నారు దండని. అబ్బా మా డాడీ చూడండి, మమ్మీ ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేస్తుంటే ఏం తెలియనట్టుగా ఎందుకు ఈ ఫ్లవర్ ఏంటి ఏం చెప్పాలి నెక్స్ట్ అని ఇట్లా చెప్తున్నారు. సో ఈ కేక్స్ అన్నీ కూడా మేము పిస్తా హౌస్లో ఆర్డర్ ఇచ్చాం. అత్తాపూర్ బ్రాంచ్ పిస్తా హౌస్లో ఆర్డర్ ఇచ్చాం. చాలా బాగా అనిపించినాయి. ప్లమ్ కేక్స్ అయితే ఒక 1 week వరకు ఎంత బాగుండే అంటే అది ఫస్ట్ డే ఎలా టేస్ట్ ఉండేనో సేమ్ 1 week తర్వాత కూడా సేమ్ టేస్ట్, అంతే ఫ్రెష్నెస్ అట్లనే ఉండిండే. బాగా అనిపించినాయి. మంచిగా డ్రై ఫ్రూట్స్ వేసి చేసినండి. సో ఒక్కొక్క ప్యాకేజ్కి లైక్ 3 కప్ కేక్స్ ఒక్కొక్క ప్యాక్ లాగా అట్లా ప్లాన్ చేసి వాళ్ళు అన్ని 250 కప్ కేక్స్ కూడా ఒక పెద్ద కాటన్లో మాకు డెలివరీ చేస్తారు.
ప్లమ్ కేక్ అయితే అందరికీ నచ్చుతుంది కదా. వేరే ఫ్లేవర్డ్ కప్ కేక్స్ అంటే లైక్ స్ట్రాబెర్రీ, చాక్లెట్ అట్లాంటి కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు కదా. సో ప్లమ్ కేక్ అయితే అందరికీ నచ్చుతుంది కాబట్టి సో ప్లమ్ కేక్నే కప్ కేక్స్ లాగా చేపించినాం. ఈ కేక్ కటింగ్ తర్వాత నెక్స్ట్ మా మన్విత్ ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చిందండి మా మమ్మీ వాళ్ళకి. సో అమ్మమ్మ తాతయ్యలకి డెడికేట్ చేస్తూ ఒక పోయం అయితే ಪಾಡಿನಿಂಡೆ. 30ನೇ ವರ್ಷದ ವೆಡ್ಡಿಂಗ್ ಆ್ಯನಿವರ್ಸರಿದೊಂದು ಮೊಮ್ಮಗನಿಂದ ಒಂದು ಸರ್ಪ್ರೈಸ್ ಇದೆ. ಈಗ ವೆಡ್ಡಿಂಗ್ ಆ್ಯನಿವರ್ಸರಿ ಕಪಲ್ ಡ್ಯಾನ್ಸ್ ಜೊತೆ ಮೊಮ್ಮಗ ಆಟ ಆಡೋ ಡ್ಯಾನ್ಸ್ ಮಾಡ್ತಾರೆ. తాతయ్య అమ్మలు నాకెంతో ఇష్టం, వాళ్ళు చెప్పే పిట్ట కథలు ఇంకా ఇష్టం, తప్పు చేసే బంధరించే తాతయ్య ఇష్టం, బుజ్జగించే ముద్దు చేసే అమ్మమ్మే ఇష్టం, తాతయ్య అమ్మమ్మలు నాకెంతో ఇష్టం, వాళ్ళు చెప్పే పిట్ట కథలు ఇంకా ఇష్టం, అన్నతముల విలువ తెలిపే రామాయణము, అన్నతముల విలువ తెలిపే రామాయణము, అల్లరి కృష్ణుడు చేసే భాగ్యవతపు కథలు, జ్ఞానమంత కథలుగా చెప్పే తాతయ్య అమ్మలు, మా పాలిటి భగవంతుడి ప్రతిరూపాలు, తాతయ్య అమ్మమ్మలు నాకెంతో ఇష్టం, వాళ్ళు చెప్పే పిట్ట కథలు ఇంకా ఇష్టం. అలా మా మన్విత్ పాడుతూ ఉంటే మా మమ్మీ డాడీ అయితే ఫుల్ ఆనందం. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో డాన్స్ ఏదైనా చేయమంటారేమో అని అనుకున్నారు. ఇక మా మమ్మీ వాడి సాంగ్ పాడుతున్నంతసేపు మా మమ్మీది అయితే ఫేస్ ఒక ఎల్ఈడి బల్బులా వెలుగుతూ ఉండే. అంత హ్యాపీనెస్ ఫుల్ తట్టుకోలేకపోయింది మా మమ్మీ అయితే. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మా డాన్సే. మనకి పెద్దగా డాన్సే రాదు, ఏదో అలా ఎల్కేజీ స్టెప్స్ వేస్తాము. సో చూసేయండి, చూసి ఎలా ఉందో కామెంట్లో అయితే చెప్పండి. అలాగే నచ్చితే లైక్ కూడా చేయండి. ఓకే, 8 yearsలో కృష్ణన్న మీరు ఒక మంచి ఏదైనా చెప్పండి, మెసేజ్ ఆర్ వాట్ డూ యూ లైక్ అబౌట్ మెన్ ఆర్ వాట్ డూ యూ ఆర్ సంథింగ్ అబౌట్ మ్యారీడ్ లైఫ్. మ్యారీడ్ నాకు తెలుగు రాదు, తెలుగులో ట్రాన్స్లేట్ తెలుగు కొంచెం కొంచెం వస్తుంది, మొత్తం రాదు. తెలుగులో చెప్పి బాబు నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పి చూసారు కదా ఎలా అనిపించింది మా డాన్స్. నచ్చితే క్విక్గా వెళ్ళి ఒక లైక్ కొట్టండి, అలాగే కామెంట్ చేయండి. మీకు ఫుల్ వీడియో కావాలి అంటే వీలైతే పెడతాను. ఇక్కడ ఫ్రంట్ లో కూర్చున్న అన్నయ్య వాళ్ళని మీరు గుర్తుపట్టారో లేదో కానీ వీళ్ళు మన కూర్గు వ్లాగ్స్ లో కూడా ఉంటారు. అన్నయ్య ఫుల్ కామెడీ చేస్తారు, బాగా అనిపిస్తుంది. అన్నయ్యతో టైం స్పెండ్ చేస్తే ఫుల్ జోక్స్ వేస్తూ ఉంటారు. ఏదైనా కపుల్ ని డాన్స్ చేయాలి అని అనుకుంటున్నారా? స్పాంటేనియస్ గా ఏదైనా కపుల్ డాన్స్ చేయాలి అనుకుంటున్నారా? చాలా మంది పెళ్లి కావాల్సిన కపుల్స్ ఉన్నారు, న్యూలీ వెడ్స్ ఉన్నారు. ఆన్ ఆడియన్స్ డిమాండ్. ఇతను మా మేనమామయ్య వాళ్ళ కొడుకు. సో స్పాంటేనియస్ కపుల్ డాన్స్ కోసం అని లాక్కొస్తున్నాం. యాక్చువల్లీ ఈ ఫంక్షన్ మేము ఫెబ్లో చేసాము, వీళ్ళ పెళ్ళి మార్చిలో ఉండింది. కొన్ని బిజీ షెడ్యూల్స్ వల్ల టైం సెట్ అవ్వక ఈ వీడియో ఇప్పుడు పోస్ట్ చేయాల్సి వచ్చింది. ఓకే, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మానస అండ్ సిద్ధు అన్న. ఈ అమ్మాయి నేను జాన్ జిగ్రీస్ మర్దల్ వరుస అవుతుంది. మాటలు స్టార్ట్ చేస్తే ఇంకంతే, ఇద్దరం అదో లోకంకి వెళ్ళిపోయి ఉంటాం. మనకు అసలే డ్యాన్స్ రాదంటే మా మరదలు అందరం కలిసి ఒకసారి చేద్దాము అని చెప్పి తీసుకెళ్ళింది. నేను చూపిస్తా అనుకుంటా. సో ఇట్లా చేస్తాం.
చూస్తున్నారు కదా, సపరేట్గా డ్యాన్స్ ఫ్లోర్ అయితే ఏం వేయలేదు. స్టేజ్ పైనే ఇలా ఫ్లెక్సీ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మంచిగా ఉంటుంది కదా అని చెప్పి ఇట్లా వేసినాం. కార్పొరేట్ స్టైల్లో స్టేజ్ అయితే వేసినాము. 1.5 to 2 feet హైట్ అంతా స్టేజ్ వేయించాం, అందరికీ కంఫర్ట్గా ఎక్కి దిగడానికి ఉండేటట్టుగా. అండ్ బ్యాక్ సైడ్ LED స్క్రీన్ వచ్చింది. స్టేజ్ కి రైట్ సైడ్ వచ్చేసి డీజే సెటప్ అవి ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఏమో ఇలా బ్యాక్ డ్రాప్. ఒక సైడ్ స్టేజ్ పైన డాన్సెస్ అవుతున్నాయి ప్రోగ్రామ్, ఇంకా ఇంకో సైడ్ వచ్చిన గెస్ట్ ఫొటోస్ దిగడం, అలా ఒక సైడ్ ఫుడ్ నడుస్తూనే ఉంది. సో అలా ప్రోగ్రామ్ అయితే జరుగుతూ ఉండే. శృంగేరి వెళ్ళినప్పుడు డాడీకి ఒక గిఫ్ట్ తెచ్చినారు, అది ఏదో మీకు గుర్తుందా? కరెక్ట్. ఏ రోజులో పప్పుని ఎక్కడ దాచిపెట్టేవాళ్ళు? అప్పుడు పప్పు చేసేవాళ్ళ? పప్పు ఎప్పటి నుంచో ఉండేది కదా, స్కూల్కి వెళ్ళేటప్పుడు. నిజంగా గుర్తుకులేదు. ఏదో సీక్రెట్ ఉందంట కదా, ఒక సీక్రెట్ ప్లేస్ ఉంది, దాని కింద దాచిపెట్టి వెళ్ళే వాళ్ళంట. గంప కింద? ఎక్కడ? గంప కిందనా? కాదు. ఏమో క్లీవ్ మరి. ఒక పీట. రథం పీటనా? రథం పీట. ఓకే. సో అత్తమ్మా, మీరు చిన్నగా ఉన్నప్పుడు భద్రావతిలో బట్టలు పిండినప్పుడు, బట్టలు పిండడానికి వెళ్ళినప్పుడు ఏవో దొరికినాయి అంట కదా, అవి ఏంటి? దొరకలేదు, పట్టినాం చేపలు. ముందుగానే మా డాడీ వాళ్ళతో చిన్ననాటి జ్ఞాపకాల గురించి డిస్కస్ చేసాము. సో అందులో కొన్ని క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ అయ్యి వాటిని ఇప్పుడు అడుగుతున్నాం. సో అలా అందరూ వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినారు. తిను మా డాడీ వాళ్ళ మేనత్త. ತುಂಬಾ ಇಷ್ಟ ಅಂದ್ರೆ ನಮ್ಮ ತಾಯಿ ಮಾಡಿದ್ದು ಬಿಸಿಬೇಳೆ ಅನ್ನ ಇಡ್ಲಿ. ಮುದ್ದೆ ಇಷ್ಟ ಇಲ್ವಾ? ರೊಟ್ಟಿ ಇಷ್ಟ ಇಲ್ವಾ? ನಮಗೆ ಮುದ್ದೆ ತಿನ್ನಕ್ ಬರ್ತಿರ್ಲಿಲ್ರಿ, ಜೋಳದ ಮುದ್ದೆ ಮಾಡ್ತಿರ್ಲಿಲ್ಲ. ಅಲ್ಲಿ ನಮ್ಮ ಈ ಕಡೆ ಆಂಧ್ರ ಜನ తెలంగాణದವರಲ್ಲ, ఆ కಡೆ ముద్ದೆ అಷ್ಟು ಗೊತ್ತಿರ್ಲಿಲ್ಲ. ఇక్కడ డాడీ వాళ్ళ చిన్నాన్న. అమ్మమ్మ తాతయ్యకి అడుగుతున్నారు. హీరోయిన్లు సో ఇక్కడ తాతయ్య నచ్చిన హీరోయిన్ అని అడిగితే నానమ్మ పేరు చెప్తున్నారు, దాక్షాయిని అని. సో ఇలా అన్ని టేబుల్స్కి తిరిగి వచ్చిన గెస్ట్తో మాట్లాడించి అలా అందరినీ ఎంగేజ్ చేసాం. సో ఈ వీడియోకి ఇంతే అండి. ఈ వీడియోకి మించిన రచ్చ నెక్స్ట్ వీడియోస్లో ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మా వదిన వాళ్ళ డ్యాన్స్, ఇంకా లేడీస్ గేమ్స్, జెంట్స్ గేమ్స్, ఇంకా ఫుడ్ మెనూ, ఇంకా మా అన్నయ్య వాళ్ళు ఫుల్ ఎనర్జెటిక్గా డ్యాన్స్ చేస్తారు. సో అందుకని వాళ్ళ కోసము స్టేజ్ని అయితే బాగా గట్టిగా బందోబస్తుగా వేయించాం దగ్గరుండి. సో అదంతా మీకు చూపిస్తాను, అంటే అన్నయ్య వాళ్ళ డ్యాన్స్ అదంతా కూడా వాళ్ళు ఫుల్ ఎనర్జెటిక్గా చేస్తారు. సో వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. అండ్ ఏం నచ్చిందో ఈ వీడియోలో కామెంట్లో చెప్పండి. ఓకే, బాయ్ అండి.